హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థియేటర్స్లో ఈ వారం మాస్ జాతర అని చెప్పాలి. ఎప్పటిలాగే ఈ శుక్రవారం మన థియేటర్లో పండుగ వాతావరణం నెలకొనబోతోంది. ముఖ్యంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది కూడా. పోతినేని రామ్ నుంచి వస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా ఈ ఎనర్జెటిక్ మూవీపై మామూలుగా అంచనాలు లేవని చెప్పొచ్చు. హలో హీరో, నీకు చిన్న గిఫ్ట్ తీసుకొచ్చా. ఇక అలాగే కీర్తి సురేష్ లేడీ ఓరియంటెడ్ చిత్రం రివాల్వర్ రీటా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటడానికి రెడీ అవుతోంది. ఇక తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన అమరకావ్యం కూడా పెద్ద సినిమాల లిస్టులోనే ఉంది. వీటితో పాటు చిన్న సినిమాలు కూడా ప్రేక్షకుల్ని పలకరించనున్నాయి. అందక, ఖైదు, స్కూల్ లైఫ్, మరువతరమ లాంటి సినిమాలు ఈ వారం థియేటర్లో విడుదల కానున్నాయి. ఇక ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేసే సినీ ప్రేమికుల కోసం ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఈ వారం అదిరిపోయే కంటెంట్ ను సిద్ధం చేశాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సినవి ఏంటంటే, విష్ణు విశాల్ నుంచి వస్తున్న థ్రిల్లర్ మూవీ ఆర్యన్. ఇది తెలుగు డబ్బింగ్ లో స్ట్రీమింగ్ కి రాబోతోంది. అది కూడా నవంబర్ 28న రిలీజ్ కాబోతోంది. రక్షిత్ అత్లూరి, కోమలి ప్రసాద్ నటించిన ఫీల్ గుడ్ సినిమా శశివదనే కూడా ఈ వారం మన ఓటీటీలో చూడవచ్చు. ఇక అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న రవితేజ శ్రీలీల మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మాస్ జాతర స్ట్రీమింగ్ తేదీ ఖరారైంది. ఇది నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ కానుంది. వీటితో పాటు గ్లోబల్ సెన్సేషన్ సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 పార్ట్ 1 కూడా ఈ వారం నుంచి స్ట్రీమింగ్ కానుంది. అలాగే జాన్వీ కపూర్ నుంచి వస్తున్న సన్నీ సంస్కారికి తులసి కుమారి కూడా ఓటీటీల్లో సందడి చేయనుంది. మరి నవంబర్ 4వ వారంలో ఏవేవి ఓటీటీల్లో ఏ డేట్స్ రోజు రిలీజ్ కాబోతున్నాయో ఒకసారి చూద్దాం. నెట్ఫ్లిక్స్ లో స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 పార్ట్ 1 నవంబర్ 26న తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్ రిలీజ్ కాబోతోంది. జింగిల్ బెల్ హైస్ నవంబర్ 26న రిలీజ్ కానుంది. సన్నీ సంస్కారికి తులసి కుమారి నవంబర్ 27న రిలీజ్ కానుంది. ఇక మాస్ జాతర మూవీ నవంబర్ 28న రిలీజ్ కాబోతోంది. అలాగే ఆర్యన్ మూవీ కూడా నవంబర్ 28న తెలుగు డబ్బింగ్ లో రిలీజ్ కాబోతోంది. లెఫ్ట్ హ్యాండెడ్ గర్ల్ నవంబర్ 28న రిలీజ్ కానుంది. అటు అమెజాన్ ప్రైమ్ లోను కొన్ని మూవీ సిరీస్లు రిలీజ్ కాబోతున్నాయి. విఆర్ గ్రీన్లాండ్ మూవీ కూడా నవంబర్ 24న రిలీజ్ కాబోతోంది. ఇక జీ5 లో రేగాయ్ నవంబర్ 28న రిలీజ్ అవబోతోంది. ద పెట్ డిటెక్టివ్ నవంబర్ 28న రిలీజ్ కాబోతోంది. ఇక బెంగాల్ మూవీ రక్త బీచ్ నవంబర్ 28న రిలీజ్ అవబోతోంది. ఇక సన్ నెక్స్ట్ విషయానికి వస్తే శశివదనే నవంబర్ 28న రిలీజ్ అవబోతోంది. ఇక అటు యాపిల్ టీవీ ప్లస్ లో కూడా కొన్ని మూవీస్ రిలీజ్ అవబోతున్నాయి. ప్రీ హిస్టారిక్ ప్లానెట్ ఐస్ ఏజ్ నవంబర్ 26న రిలీజ్ అవబోతోంది. వండర్లా సీజన్ 3 నవంబర్ 26న రిలీజ్ అవబోతోంది. లైన్స్ గేట్ ప్లే ప్రీమిటివ్ వార్ నవంబర్ 28న రిలీజ్ అవబోతోంది. ఇక ఇవి కాకుండా కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా కూడా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లను స్ట్రీమింగ్ కు తీసుకొచ్చే అవకాశం కూడా లేకపోలేదు. సో ఫ్రెండ్స్, ఇది నవంబర్ 4వ వారంలో థియేటర్లలో, ఓటీటీలలో రాబోతున్న కొత్త సినిమాల లిస్ట్. అండ్ అలాగే సిరీస్లు కూడా చాలానే ఉన్నాయి. ఇందులో మీరు ఏ సినిమా కోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నారో కామెంట్స్లో పెట్టండి. ఇంకెందుకు ఆలస్యం, మరి లేట్ చేయకుండా ఈ వీకెండ్ కూడా మూవీస్ అలాగే వెబ్ సిరీస్తో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.